ఢిల్లీలోని విద్యా సంస్థలకు మళ్లీ బాంబు బెదిరింపులొచ్చాయి. 3 రోజుల్లో మొత్తంగా 10 స్కూళ్లు, ఒక కాలేజ్కు బెదిరింపు మెయిల్స్ పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇవాళ ఒక్కరోజే 5 స్కూల్స్ కి సంబంధించి అలాగే ఒక కాలేజ్లో బాంబు పెట్టినట్టుగా మెయిల్ పెట్టారు. ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్, వసంత్ కుంజ్లోని వసంత్ వ్యాలీ స్కూల్, హౌస్ కాస్ట్లోని మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్, పశ్చిమ బిహార్లోని రిచ్మండ్ గ్లోబల్ స్కూల్, లోధి ఎస్టేట్లోని సర్దార్ పటేల్ విద్యాలయానికి ఈ బెదిరింపులొచ్చాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లైబ్రరీలో బాంబు పెట్టినట్టుగా మెయిల్ పెట్టారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయా స్కూల్స్ లో తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు వచ్చినటువంటి స్కూల్స్ ను ఖాళీ చేయించారు. విద్యార్థులను, సిబ్బందిని పంపేశారు. స్కూల్స్ ఉన్నటువంటి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. అగ్నిమాపక దళాలను కూడా మోహరించారు. బాంబు బెదిరింపు వచ్చినటువంటి స్కూల్స్ లో కొన్ని గంటలుగా తనిఖీలు జరుగుతున్నా ఎక్కడా పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ కనిపించలేదు. మెయిల్ పెట్టిన వారి ఐపీ అడ్రస్ ను గుర్తించారు పోలీసులు. వారి కోసం గాలిస్తున్నారు. ప్రజల్ని భయపెట్టేందుకు ఇలా తప్పుడు మెయిల్స్ పెడుతున్నారని, కానీ భద్రతా సంస్థలు పూర్తి అప్రమత్తంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు పోలీసు అధికారులు. భయానక వాతావరణాన్ని సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాంబు బెదిరింపులకు సంబంధించి ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో స్కూల్స్ కు బాంబు బెదిరింపులు ఇప్పుడు టెన్షన్ గా మారుతున్నాయి. ఒకవైపు ఉదయాన్నే స్కూల్స్ కు వెళ్లేందుకు పిల్లలంతా సిద్ధమవుతూ తల్లిదండ్రులంతా వాళ్ళని స్కూల్స్ కు తీసుకొచ్చేటటువంటి సమయంలో సరిగ్గా అదే సమయానికి ఆ స్కూల్లో బాంబు ఉందంటూ వస్తున్నటువంటి ఈమెయిల్స్ లేదా ఫోన్ కాల్స్ మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టిస్తుంది. దాంతో ఢిల్లీలో మొత్తం అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కాల్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అంటూ ప్రత్యేకంగా అటు ఢిల్లీ పోలీసులు, సైబర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తున్నాయి. మరోపక్క దాదాపు 3 రోజుల నుంచి వరుసగా స్కూల్స్ వస్తున్నటువంటి ఈ బాంబు బెదిరింపులను కనుక పరిశీలిస్తే మొత్తం కూడా అంటే ఏదైతే ఇప్పటి వరకు దాదాపు 10 స్కూల్స్ కు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పాలంటే సెయింట్ థామస్, సెయింట్ స్టీఫెన్స్ వసంత్ వ్యాలీలో ఉన్నటువంటి రిచ్మండ్ గ్లోబల్ స్కూల్, దాంతోపాటు మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి వచ్చాయి. ఇక మరోపక్క సర్దార్ పటేల్ విద్యాలయానికి వచ్చింది, నేవీ చిల్డ్రన్స్ స్కూల్కి వచ్చింది, దాంతోపాటు సిఆర్పిఎఫ్ పబ్లిక్ స్కూల్ కూడా ఏదైతే ఈ కాల్స్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాల ప్రకారం ఏదైతే ఒక కాలేజ్ కూడా ఇటువంటి ఏదైతే కాల్స్ వచ్చాయి, సో కాల్స్ రాగానే మొదట బాంబ్ స్క్వాడ్స్, దాంతోపాటు ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా స్కూల్స్కు చేరుకుంటున్నాయి. మరోపక్క స్కూల్కు అప్పటికే చేరుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ముందు వేకెంట్ చేయిస్తున్నారు. ఆ తర్వాత మొత్తం ఇప్పటి వరకు వచ్చినటువంటి 10 స్కూల్స్తో పాటు కాలేజీలో కూడా తనిఖీ చేస్తే ఎటువంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులు కనిపించలేదు. సో ఇవన్నీ కూడా బాంబు బెదిరింపుకు సంబంధించి అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ ఒకవేళ నిజంగా బాంబు ఉంటే ఏంటి అనే ఒక టెన్షన్తో పోలీసులు కావచ్చు ఆ బాంబు ప్రోటోకాల్ ప్రకారం బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయడంతో పాటు పిల్లలందరినీ సురక్షితంగా ఉంచేందుకు స్కూల్స్ నుంచి వాళ్ళను పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటి వరకు అంటే గత 6 నెలల క్రితం కూడా ఢిల్లీలో ఇటువంటి పరిస్థితి కనిపించింది. వరుసగా స్కూల్స్ అన్నిటికీ కూడా బాంబు బెదిరింపులు అనేటివి రావడం, అయితే అవి రష్యా నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐడీల ద్వారానే ఈ ఈమెయిల్స్ వచ్చాయని చెప్పి గతంలో గుర్తించారు. అయితే ఎవరిని కూడా పట్టుకునేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సైబర్ టీమ్స్ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేశాయి. సో ఇప్పుడు వస్తున్నటువంటి కాల్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే దాని మీద ఫోకస్ పెడితే కాల్స్ లో మాత్రం కొంత డేంజరస్ గా వాళ్ళు పంపిస్తున్నటువంటి సందేశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ స్కూల్స్ లో ఐఈడీలు అమర్చాము, లేదంటే ఆర్డీఎక్స్లు పెట్టాము, ఖచ్చితంగా స్కూల్ పేలిపోబోతుంది, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చనిపోతారంటూ వస్తున్నటువంటి మెసేజ్లకు మాత్రం పిల్లలతో పాటు తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. నిజం చెప్పాలంటే స్కూల్కు పిల్లలందరూ చేరుకున్న తర్వాత అటువంటి మెయిల్స్, కాల్స్ రావడంతో ఒకసారిగా పిల్లలందరినీ వేకెంట్ చేయించేటటువంటి క్రమంలో కూడా ఎంతోమంది టెన్షన్ పడుతున్నారు. అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఏంటో అంటూ టెన్షన్ పడుతూ ప్రతి ఒక్కరిని మళ్ళీ స్కూల్స్ నుంచి ఇళ్లకు పంపించేటటువంటి ప్రాసెస్ ఇదంతా కూడా ఒక ఉత్కంఠ భరితంగా కనిపిస్తుంది. దాంతో పిల్లలే కాదు తల్లిదండ్రులతో పాటు లోకల్గా ఉన్నటువంటి స్థానికులు కూడా టెన్షన్ పడుతున్నారు. అంటే బాంబుంది అంటూ ఎన్నోసార్లు ఈ మెసేజ్లు వస్తున్నాయి, కానీ నిజంగా బాంబు పెడితే పరిస్థితి ఏంటి అనే దాని మీద. దాంతో ఇప్పుడు ఢిల్లీ మొత్తం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్స్ కు ఈ బెదిరింపు కాల్స్ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే దాని మీద
ప్రస్తుతం అయితే ఢిల్లీ పోలీస్ ఫోకస్ పెట్టింది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఢిల్లీ నుంచి.